బ్లాక్మెయిల్ రాజకీయం. ఈడ బడేమియా, చోటేమియా. ప్రజల దగ్గర ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంచుతారు. మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళసూత్రాలను కూడా వదలరు. మీ కష్టార్జితం చొరబాటుదారులకు పాలు కావడం మీకు సమ్మతమేనా అని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే బడేమియా గారు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో సరే చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనగా మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. 35 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోతుంది కదా, ఈ విషయం మా ఆడబిడ్డలకు తెలియదా అని చెప్పి భువనగిరి ప్రచార ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక సార్ పెద్ద సార్ ఎడ మాట్లాడుతూ ఉంటే చిన్న సార్ ఏమో ఎడ మాట్లాడుతుండు. మోడీ రేవంత్ బరితెగింపు పాలిటిక్స్, బెదిరింపు రాజకీయాలకు దిగిన పీఎం సీఎం, మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నటువంటి మోడీ తమకు ఓటేయకుంటే హిందువుల సంపద దోచుకుంటున్నారంటూ వ్యాఖ్యలు. ముస్లింలను ఉద్దేశించి దారుణంగా మాట్లాడినటువంటి మోడీ మాటలు తెలంగాణలో అదే పందాలో ఫాలో అవుతున్న రేవంత్. స్కీములు ఆగిపోతాయంటూ ప్రజలకు బెదిరింపులు, ప్రజలకు కూడా తెలుసునంటూ శుతిమెత్తంగా వార్నింగ్లు. స్కీములు అమలు చేస్తామంటూ దేవుడిపై ప్రమాణాలు. పాలమూరు బిడ్డలకు హక్కు లేదా సెంటిమెంట్ పాలిటిక్స్. మోడీ రేవంత్ తీరుపై మండిపడుతున్నటువంటి ఇక మేధావులు ఇద్దరు కూడా బ్లాక్మెయిల్ చేసేటటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు. బ్లాక్మెయిల్ ఏం చేస్తా ఉన్నారు అంటే ఈడేమో హిందువుల్ని అడ్డాగా పెట్టుకొని, నరేంద్ర మోడీ గారు హిందువుల్ని అడ్డాగా చేసుకొని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మొత్తం కూడా ముస్లింలకే ఫేవర్గా పనిచేస్తుంది, మన హిందువుల పని అధోగతి పాలవుతుంది అని చెప్పి మరి ఈడ చెప్తా ఉన్నాడు. మొత్తం కూడా మన ఆస్తుల్ని మొత్తం కూడా జప్తు చేసి వీళ్ళంతా కూడా ఒకటే పరిపాలన ముస్లింకి ఫేవర్గా చేస్తారని చెప్పి క్లియర్గా మత రాజకీయాలు చెప్తా ఉన్నాడు. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలోనట సర్వే చేసి బంగారంతో సహా సర్వే చేసి సంపద మొత్తం సమానంగా పంచుతున్నటువంటి మరి కాన్సెప్ట్ కాంగ్రెస్ది మంచిది కాదు అని చెప్పి ఈడ బ్లాక్మెయిలింగ్ చేస్తా ఉంటే ఇగో ఈడ రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తా ఉన్నాడంటే క్లియర్గా మీరు మన పార్టీకి ఓటు వేయకపోతే వచ్చేటటువంటి పథకాలన్నీ కూడా ఆగిపోతాయి అని చెప్పి ఇగో ఈడ ఈసారి చెప్తున్నాడు. అంటే ప్రజల్ని బ్లాక్మెయిలింగ్ చేస్తా ఉన్నారు. ఇద్దరు అధికారంలో ఉన్నారు కదా, ఆడ కేంద్ర ప్రభుత్వంలో సార్ అధికారంలో ఉన్నాడు, ఈడ రాష్ట్ర ప్రభుత్వంలో మరి చిన్న సార్ అధికారంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ప్రజల్ని ఏ రకంగా మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, భయపెట్టేటటువంటి ప్రయత్నాలు, బ్లాక్మెయిలింగ్ చేసే ప్రయత్నాలు ఇట్లా చేసి మళ్ళీ ఓట్లు దండుకోవాలనేటువంటి మరి ఇవన్నీ ఎట్లా మనం ఏం చేస్తాం, గత ప్రభుత్వం కంటే మనం ఏం చేస్తామని చెప్పుకోవాలి, మనం ఏం చేయబోతామనో చెప్పుకోవాలి. ప్రజలకి నమ్మకం భరోసా కల్పించాలి కానీ బెదిరించి మరి భయపెట్టి ఓట్లు దండుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరి ప్రజలు ఆలోచన చేయరా? ఇంకా మేధావులు పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న పార్టీ నాయకులు మహిళల మంగళసూత్రాలను కూడా వదలరట. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు సమ్మతమేనా అని చెప్పి నరేంద్ర మోడీ గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు 2-3 రోజుల నుంచి. మతానికి సంబంధించినటువంటి అంశాలు, కులానికి సంబంధించిన అంశాలు, శుతిమెత్తనమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇగో ప్రజలకు రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకి రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈడ సార్ ఏమో క్లియర్గా చెప్తా ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారేమో పథకాలన్నీ ఆగిపోతాయి అని చెప్పి ప్రజల్ని బెదిరించేటటువంటి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇద్దరిది ఒకే రకమైనటువంటి రాజకీయం. ఓట్ల కోసం ప్రజలకు మాయమాటలు చెప్పాలి, అవి మాయమాటలని ప్రజలు గ్రహిస్తే రూటు మార్చాలి, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి, ప్రజలను బెదిరించాలి, మధ్యలోకి దేవుణ్ణి కూడా మధ్యలోకి తీసుకురావాలి. 100 అబద్ధాలు ఆడి ఓ పెండ్లి చేయాలని పెద్దలు చెప్పారో లేదో కానీ ఓట్ల కోసం ఇద్దరు నేతలు మాత్రం 1001 వేషాలు వేస్తున్నారు, మాటలు మాట్లాడుతున్నారు. భయం కంపిత వాతావరణాన్ని సృష్టించి ప్రజల నుంచి ఓట్లు డబ్బాలో వేయించుకునేటటువంటి ప్రయత్నం కూడా మరి వీళ్ళిద్దరు చేస్తూ ఉన్నటువంటి వార్త మనకి క్లియర్గా అర్థమవుతా ఉంది. ఓట్ల కోసమే కదండి, మరి ఓట్ల కోసమే ఇలాంటి రాజకీయాలు చేస్తా ఉన్నాం. మరి మనం డిసెంబర్ 9వ తారీఖు అధికారంలో కొత్తనం, అసెంబ్లీ మనం గెలిస్తే చాలు, మన ముఖ్యమంత్రి అయితే చాలు, మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవచ్చు. ఆగమాగమైపోతా ఉంది కేసీఆర్ చేతిలో. మొత్తం వస్తే నేను మొత్తం అరచేతిలో పెట్టి చూపించింది సార్, తెలంగాణ రాష్ట్రాన్ని అరచేతిలో పెట్టి చూపించి మొత్తం మనం రాష్ట్రాన్ని మొత్తం బాగు చేసుకోవచ్చు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ వచ్చేసరికి ఏమంటున్నాడు, మనం ఖచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో కూడా గెలవాలా, గెలవకపోతే
మళ్ళీ పథకాలన్నీ బంద్ అవుతాయి అని చెప్పి ప్రజలకి భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆడేమో ఆయనేమో ముస్లింలు మరి అని చెప్పి మతాలని చెప్పేసేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉంటే ఇంకా ఏడండి రాష్ట్రాల్ని, దేశాన్ని పరిపాలించాల్సినటువంటి నాయకులు ఇగో ఈ ధోరణిలో ఈ రకంగా మాట్లాడితే ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంటది? ఏడ ప్రజలకి మరిగా న్యాయం జరుగుతదనేది అర్థం చేసుకోవాలి ప్రజలంతా గూడా.